హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? యాంటీ హిస్టమైన్స్. హిస్టమైన్ అంటే ఏంటి? హిస్టమైన్ ఈస్ ఏ బయోజెనిక్ అమైన్. ఈ బయోజెనిక్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే విచ్ ఆర్ సింథసైజ్డ్ విత్ ఇన్ ఏ లివింగ్ ఆర్గానిజం. ఇక్కడ మన హిస్టమిన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ బయోజెనిక్ అమైన్ produced from histidine by enzyme histidine decarboxylase inside mast cell. Clear? Mast cell will produce and release histamine. These histamines are culprits in acute and chronic urticaria, angioedema, and acute insect bite reactions and cutaneous mastocytosis. So, ఎక్కడెక్కడైతే హిస్టమిన్ కల్ప్రిట్ లా పనిచేస్తుందో ఆ డిసీజెస్ అన్నిట్లో మనం యాంటీ హిస్టమైన్స్ ని ట్రీట్మెంట్ కి వాడుకోవచ్చు. వాట్ ఆర్ ద స్టిమ్యులేటర్స్ ఆఫ్ మాస్ట్ సెల్? దేర్ ఆర్ బోత్ ఇమ్యూనోలాజికల్ అండ్ నాన్ ఇమ్యూనోలాజికల్ స్టిమ్యులేటర్స్. ఫస్ట్ కమింగ్ టు ఇమ్యూనోలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ IgE, యాంటీ IgE ఆటో యాంటీబాడీ, IgG యాంటీ FCE R1 alpha, and complements like C3A, C4A, C5A. Coming to non-immunological factors like substance P, stem cell factor, salicylates, NSAIDs, and neuropeptides. So various drugs, foods ఇవి కూడా మాస్ట్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇన్ని రకాల స్టిమ్యులేటర్స్ ఉన్నాయి కాబట్టి మాస్ట్ సెల్ మీద మన యాంటీ హిస్టమిన్స్ ఏమి మాస్ట్ సెల్ ప్రొడక్షన్ ఆఫ్ హిస్టమైన్ కానీ రిలీజ్ ఆఫ్ హిస్టమైన్ కానీ ఆపదు. దే విల్ జస్ట్ బ్లాక్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హిస్టమైన్ in the body once they are released from mast cell, antagonizing at the level of receptors level లో హిస్టమిన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత అవి వాటి యొక్క పని రిసెప్టర్స్ ద్వారానే చేయాలి. సో ఇక్కడ రిసెప్టర్ లెవెల్లో మన యాంటీ హిస్టమిన్స్ బ్లాక్ చేస్తుంది అనమాట హిస్టమైన్స్ ఎఫెక్ట్ ని. ఎన్ని రకాల హిస్టమిన్ రిసెప్టర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి యాక్షన్స్ ఏంటి? 4 types. Type 1 located in smooth muscles of bronchus and intestine. Common sense, they will cause bronchoconstriction and constriction of intestinal smooth muscles. Next, sensory nerve endings of the skin. Skin లో ఉన్న హిస్టమిన్ రిసెప్టార్స్ లో 85% మన H1 రిసెప్టార్సే, మిగిలిన 15% మాత్రమే H2 రిసెప్టార్స్. సో మనం H1 ప్లస్ H2 రిసెప్టార్స్ కనుక ఇస్తే మెయిన్ గా ఫంక్షన్ అయ్యేది H1 రిసెప్టార్సే. H2 రిసెప్టార్స్ జస్ట్ అడిటివ్ యాక్షన్ ఇస్తుంది. సో సోల్ గా సింగిల్ గా H2 రిసెప్టార్స్ ఇచ్చిన వేస్టే, మెయిన్ H1 యాంటీహిస్టమిన్సే ఇవ్వాలి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇచ్చింగ్ అండ్ axon reflex flare in the skin. Next, they are also present in CNS, which is responsible for wakefulness. సో ఇక్కడ మనకు క్లియర్ గా చూడొచ్చు, యాంటీహిస్టమిన్స్ ఇస్తే H1 రిసెప్టార్ CNS లో బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే వేక్ఫుల్నెస్ తగ్గిపోతుంది, హెన్స్ ఇండ్యూసింగ్ స్లీప్. ఎండోథీలియం మీద కూడా H1 రిసెప్టార్స్ H2 రిసెప్టార్స్ రెండు ఉంటాయి. దే కాజ్ వాసోడైలేషన్ విచ్ ఈస్ ద రీజన్ ఫర్ ఎరిథిమా, ఇంక్రీజ్ ఇన్ పర్మియబిలిటీ విచ్ ఈస్ ద రీజన్ ఫర్ ఎడీమా. అట్రికేరియా పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు? మనకు వీల్స్ తో ప్రెజెంట్ అవుతారు. వాట్ ఈస్ వీల్స్? E గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఇవానెసెంట్, ఎరిథిమాటస్, ఎడిమాటస్, ప్లాక్. ఇవానెసెంట్ అంటే ట్రాన్సియంట్ అని, దే ఆర్ షార్ట్ లివ్డ్. ఎరిథిమాటస్ రీజన్ ఇక్కడ ఉంది, బికాస్ ఆఫ్ వాసోడైలటేషన్, బికాస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ H1, H2 రిసెప్టర్స్ అండ్ ఇంక్రీస్డ్ పర్మియబిలిటీ వల్ల ఎడిమా. వాట్ ఈస్ ఎ వీల్? ఇవానెసెంట్, ఎరిథిమాటస్, ఎడిమాటస్, ప్లాక్, బికాస్ ఆఫ్ హిస్టమైన్. దే విల్ బి ఇంటెన్స్లీ ఇచ్చింగ్. ఇక్కడ ఉంది రీజన్, బికాస్ ఆఫ్ సేమ్ హిస్టమైన్ రిసెప్టర్స్. అందుకే మనం యాంటీ హిస్టమిన్స్ ఇచ్చి దాన్ని ఎఫెక్ట్స్ ని ఆపుతాం అనమాట. ఇక్కడ చూడొచ్చు 15% మాత్రమే స్కిన్ లో ఉంటుంది. H2 రిసెప్టర్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఆన్ మాస్ట్ సెల్స్, పెరైటల్ సెల్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మ్యూకోసా, వేర్ దే విల్ ఫంక్షన్ ఫర్ యాసిడ్ సెక్రీషన్. H2 రిసెప్టర్స్ స్టొమక్ లో యాసిడ్ సెక్రీషన్ కి మెయిన్ గా వాటి యొక్క ఫంక్షన్ ఇది. జస్ట్ 15% కంట్రిబ్యూటింగ్ టు అట్రికేరియా. H3 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? ప్రీ సినాప్టిక్ న్యూరాన్స్ లో. దే విల్ ఎగ్జిక్యూట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాక్షన్. H4 రిసెప్టర్స్ వచ్చేసి మాస్ట్ సెల్స్ మీద అండ్ మెయిన్ గా ఇమ్యూన్ సెల్స్ లైక్ T సెల్స్, ఈయోసినోఫిల్స్ అండ్ న్యూరాన్స్ మీద కూడా ఉంటుంది. వాటి యొక్క మెయిన్ యాక్షన్ కీమోటాక్సిస్. H1 యాంటీహిస్టమిన్స్, H2 యాంటీహిస్టమిన్స్
రెడీగా అవైలబుల్లో ఉన్నాయి. H3 అండ్ H4 ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది. కమింగ్ టు H1 antihistamines which are present 85% on skin or H1 receptors. So we have to learn extensively about H1 antihistamines. Mechanism of action వచ్చేసి they are inverse agonists of H1 receptors. What is the difference between antagonists and inverse agonists? Antagonist అంటే ఇప్పుడు ఒక ఎగోనిస్ట్ ఉంది, అది దాని పనిని దాని చేయకుండా యాంటగోనైజ్ చేస్తుంది అంతే, ఇది యాంటగోనిస్ట్ అంటే. అదే కనుక మనం ఇన్వర్స్ ఎగోనిస్ట్ ఇచ్చామంటే ఎగోనిస్ట్ యొక్క పని ఏంటి, హిస్టమిన్ రిసెప్టార్స్ ని స్టిమ్యులేట్ చేసి, సపోజ్ H2 రిసెప్టార్స్ అంటే యాసిడ్ సెక్రీట్ అవ్వకుండా ఆపడం. సో ఇన్వర్స్ ఎగోనిస్ట్ ఏం చేస్తుంది, దే ఆల్సో వర్క్ యాజ్ యాంటగోనిస్ట్ లైక్ బ్లాకింగ్ హిస్టమైన్ ఇండ్యూస్డ్ యాసిడ్ సెక్రీషన్. అంతేకాకుండా ఇన్వర్స్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాక్షన్. ఇది కనుక యాసిడ్ సెక్రీషన్ ని ప్రమోట్ చేస్తే అగోనిస్ట్, ఇది ఇన్వర్స్ యాక్షన్ యాసిడ్ సెక్రీషన్ ని సప్రెస్ చేస్తుంది. ఈవెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ దిస్ ఎగోనిస్ట్, ఎగోనిస్ట్ ఉన్నా లేకపోయినా ఇన్వర్స్ ఎగోనిస్ట్ వెళ్ళి రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి ఇన్వర్స్ యాక్షన్, ఎగ్జాక్ట్ గా రివర్స్ యాక్షన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హిస్టమిన్ తో సంబంధం లేకుండా H2 రిసెప్టార్స్ కొంచెం యాసిడ్స్ ని సెక్రీట్ చేసే కెపాసిటీ ఉంటుంది, దాన్ని కూడా ఇది ఇన్వర్స్ యాక్షన్ వల్ల సప్రెస్ చేస్తుంది యాసిడ్ సెక్రీషన్ ని. అందుకే దీన్ని ఇన్వర్స్ ఎగోనిస్ట్ అన్నారు, ఇన్వర్స్ యాక్షన్ ఫర్ ఎగోనిస్ట్. సేమ్ వే H1 రిసెప్టార్స్ వచ్చి CNS లో వేక్ఫుల్నెస్ ని కాజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్వర్స్ ఎగోనిస్ట్ ఇచ్చాం, వేక్ఫుల్నెస్ ని బ్లాక్ చేయడమే కాకుండా ఈవెన్ హిస్టమిన్ రిసెప్టార్ ఉన్నా లేకపోయినా ఇన్వర్స్ యాక్షన్ ఆపోజిట్ యాక్షన్ ఇండ్యూసెస్ స్లీప్ అన్నమాట. సో నిద్ర సరిగ్గా రాకపోయినా మనం యాంటీహిస్టమిన్ ఇచ్చేసి హిస్టమిన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాక్షన్ ఇండక్షన్ ఆఫ్ స్లీప్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. రెండు జనరేషన్స్ అన్నమాట. కమింగ్ టు ఫస్ట్ జనరేషన్, దీస్ ఆర్ ఈథర్స్ బేస్డ్ ఆన్ ఇమిడాజోల్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ హిస్టమిన్. మనం హిస్టమిన్ కి అగైనెస్ట్ గా పనిచేసే డ్రగ్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి హిస్టమిన్ రింగ్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఈథర్స్ అన్నమాట ఇవి. దే ఆర్ లైపోఫిలిక్, హెన్స్ దే క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఇండ్యూసింగ్ స్లీప్, దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ సెడేటింగ్ అన్నమాట ఫస్ట్ జనరేషన్. ఎందుకంటే లైపోఫిలిక్ కాబట్టి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేసి హిస్టమిన్ యొక్క వేక్ఫుల్నెస్ ని బ్లాక్ చేసేసి దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాక్షన్ ఇండ్యూసెస్ స్లీప్. ఇవి హిస్టమిన్ రిసెప్టార్స్ మాత్రమే కాకుండా అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ ని కూడా బ్లాక్ చేసి విల్ లీడ్ టు యాంటీ మస్కర్నిక్ ఆర్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్. అసిటైల్కోలిన్ బాడీలో ఉన్న ఏ పార్ట్ సెక్రీషన్స్ చేయాలని అసిటైల్కోలిన్ కావాలి. ఇప్పుడు మనం అసిటైల్కోలిన్ ని కూడా బ్లాక్ చేస్తున్నాం కాబట్టి డ్రై ఐస్, డ్రై మౌత్, యూరిన్ రిటెన్షన్, కాన్స్టిపేషన్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మెయిన్ గా ఇది పారాసింపాథెటిక్ కి పనికి వస్తుంది అసిటైల్కోలిన్. సో మనం పారాసింపాథెటిక్ యాక్టివిటీని కూడా బ్లాక్ చేస్తున్నాం కాబట్టి సింపాథెటిక్ యాక్టివిటీని బ్యాలెన్స్ కోల్పోయి మోర్ హార్ట్ రేట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది దేనివల్ల, ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్ వల్ల. క్లియర్, మోర్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్, మోర్ సెడేషన్ ఫర్ ఫస్ట్ జనరేషన్. ఇవి లేకుండా మనం ఏం చేయగలం, ఈ రెండింటిని తగ్గిస్తూ చిన్నగా కెమికల్లీ మాడిఫైడ్ డెరివేటివ్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ ని ప్రొడ్యూస్ చేసి లెస్ లైపోఫిలిక్ చేసామంటే అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయదు. సో దేర్ విల్ బి లెస్ సెడేషన్. ఇంకా హైలీ సెలెక్టివ్ చేసామంటే H1 రిసెప్టార్స్ మీద మాత్రమే పనిచేసేలాగా అసిటైల్కోలిన్ ని టచ్ చేయకుండా దేర్ విల్ హ్యావ్ లెస్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ జనరేషన్ నుంచే మనం సెకండ్ జనరేషన్ ని డిరైవ్ చేసామన్నమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ కెమికల్లీ మాడిఫైడ్ డెరివేటివ్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమైన్స్, లెస్ సెడేటింగ్ అండ్ లెస్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కమింగ్ టు ఎగ్జాంపుల్స్, APE, APE ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్ ఎగ్జాంపుల్స్. A for alkylamine ఎగ్జాంపుల్ క్లోర్ఫెనిరమైన్ మాలియేట్. CPM చాలా ఫెమిలియర్ అన్నమాట, మనకు ఇంజెక్షన్ అవిల్ అని చాలాసార్లు వినుంటాం. మనం డిఆర్పిస్కి వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ డేకి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ప్రతి ఒక్క పేషెంట్కి వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్ అవిల్ రాయకుండా వాళ్ళు ఇంచు కూడా కదలరు. అక్కడ ఉన్న పీపుల్కి ఎవ్రీడే ఇండిపెండెన్స్ డే, ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది. మనల్ని బెదిరించి మరి ఇంజెక్షన్ అవిల్ రాస్తే కానీ కదలరు అనమాట. మనం దీన్ని అవాయిడ్ చేయడం కష్టం, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు ఇంజెక్షన్ రాయకపోతే. అట్లీస్ట్ మనం వాళ్ళని రివర్స్ బ్యాక్ ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేయకుండా సేఫ్గా వెళ్ళమని కాషన్ చేయొచ్చు. ఎందుకు,
దే విల్ హ్యావ్ మోర్ డ్రౌజినెస్. అసలే ఇది ఇంజెక్షన్, ఇమ్మీడియట్ గా డ్రౌజినెస్ వస్తుంది. ఎందుకు? ఫస్ట్ జనరేషన్ కాబట్టి. సిపిఎం ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేసి వేక్ఫుల్నెస్ ఆఫ్ ద హిస్టమిన్ ని బ్లాక్ చేసేసి, అందులో ఇది జస్ట్ యాంటగోనిస్ట్ కాదు, ఇన్వర్స్ ఎగోనిస్ట్, ఇన్వర్స్ యాక్షన్. ఇట్ ఆల్సో ఇండ్యూసెస్ స్లీప్ అన్నమాట. సో ఇమ్మీడియట్ గా డ్రౌజినెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పైపెరిడైన్, ఎగ్జాంపుల్ సిప్రోహెప్టాడిన్. ఇది కూడా కేటగిరీ బి డ్రగ్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కేటగిరీ బి డ్రగ్స్ మనం ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఇచ్చుకోవచ్చు. అవైలబుల్ ఇన్ టాబ్లెట్స్ 4 mg సిరప్. సిప్రోహెప్టాడిన్ తప్ప అన్నిటికీ సేమ్ ఫార్ములేషన్స్, టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ ఈ 3 ఉన్నాయి. సిప్రోహెప్టాడిన్ ఒక్కటి ఇంజెక్షన్స్ లేదు. నెక్స్ట్ పి ఫర్ పైపెరాజైన్, ఎగ్జాంపుల్ హైడ్రాక్సిజైన్. ఇది కేటగిరీ సి డ్రగ్. అవైలబుల్ ఇన్ ఇంజెక్స్ 10 mg, 25 mg, 50 mg. అట్రాక్స్ టాబ్లెట్స్, అట్రాక్స్ సిరప్ అంటాం కదా, అది హైడ్రాక్సిజైన్. నెక్స్ట్ ఫీనోథయాజైన్, ఎగ్జాంపుల్ ప్రోమెథాజైన్. ఇది కూడా కేటగిరీ సి డ్రగ్. అవైలబుల్ ఇన్ ఇంజెక్షన్, టాబ్లెట్స్ అండ్ సిరప్. లాస్ట్ ఈ ఫర్ ఇథనోలమైన్, ఎగ్జాంపుల్ డైఫెన్హైడ్రమైన్. సిరప్ బెనడ్రిల్ అని వినే ఉంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ డైఫెన్హైడ్రమైన్. టాబ్లెట్స్ ఫార్ములేషన్ లో, ఇంజెక్షన్ లో ఎక్స్ట్రాగా దీనికి ఉన్న స్పెషాలిటీ టాపికల్ యాంటీహిస్టమైన్ అనమాట, డైఫెన్హైడ్రమైన్. క్యాలమిన్ లోషన్ లో ఫస్ట్ జనరేషన్ టాపికల్ యాంటీహిస్టమైన్ డైఫెన్హైడ్రమైన్ కూడా ఉంటుంది. అర్టికేరియా పేషెంట్స్ మనం బోత్ ఓరల్ యాంటీహిస్టమైన్ అండ్ టాపికల్ డైఫెన్హైడ్రమైన్ కూడా పెడుతుంటాం క్యాలమిన్ లోషన్ రాసినప్పుడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలమిన్ లోషన్ అండ్ క్యాలోసాఫ్ట్? క్యాలమిన్ లోషన్ లో ఈ ఫస్ట్ జనరేషన్ డైఫెన్హైడ్రమైన్ యాంటీహిస్టమిన్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో డ్రై అవుతుంది స్కిన్ క్యాలమిన్ లోషన్ మాత్రం పెడితే. అదే మనం క్యాలో సాఫ్ట్ పెడితే పేరులోనే ఉంది, సాఫ్ట్ లిక్విడ్ పారాఫిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. కానీ డైఫెన్హైడ్రమైన్ ఉండదు క్యాలో సాఫ్ట్ లో. క్యాలమిన్ సరిపోతుంది అర్టికేరియాకి, కూలింగ్ ఏజెంట్ అనమాట క్యాలమిన్. ఈ రెండు కూడా పింక్ కలర్ లో ఉంటాయి. ఎందుకు ఈ పింక్ కలర్ దేని వల్ల వచ్చిందంటే ఫెర్రిక్ ఆక్సైడ్ ఇస్తుంది అనమాట పింక్ కలర్ దీనికి. సో మనం అర్టికేరియా పేషెంట్ కి ఏదైనా ఫస్ట్ జనరేషన్ సిపిఎం కానీ, సెకండ్ జనరేషన్ సెట్రిజిన్ కానీ, నెక్స్ట్ టాపికల్ గా కూడా యాంటీహిస్టమిన్ పెట్టాలనుకుంటే క్యాలమిన్ లోషన్. అదే ఏం అవసరం లేదు, జస్ట్ క్యాలమిన్ సరిపోద్ది అనుకుంటే క్యాలోసాఫ్ట్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ కూడా ఉండేది పెట్టుకోవచ్చు. అన్ని ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్ రీచెస్ పీక్ ఇన్ 2 hours ఆల్మోస్ట్ అటు ఇటు. అన్నిటిని ప్రతి ఒక్క ఇండివిజువల్ డ్రగ్ గుర్తుపెట్టుకోవడం, నేర్చుకోవడం కష్టం. అన్నిటికీ ఆల్మోస్ట్ అటు ఇటు 2 hours అటు ఇటు రాసేయండి. నెక్స్ట్ మెటబోలైజ్డ్ ఇన్ లివర్ బై CYP3A4 ఎంజైమ్. ఏ డ్రగ్స్ అయితే CYP3A4 ఎంజైమ్ ద్వారా మెటబోలైజ్ అవుతాయో వాటికి డ్రగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. CYP3A4 ఇన్హిబిటర్స్ అన్ని కలిసి మన యాంటీహిస్టమిన్ లెవెల్స్ ని పెంచేస్తుంది అనమాట. అదే సెకండ్ జనరేషన్ అనేది డిరైవేటివ్స్ ఆర్ యాక్టివ్ మెటబోలైట్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్. సో ఫర్దర్ గా మెటబాలిజం ఏమి ఎక్కువ లివర్ లో జరగదు. సో డ్రగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఫస్ట్ జనరేషన్స్ కి ఎక్కువ సెకండ్ జనరేషన్ తో పోలిస్తే. కమింగ్ టు సెకండ్ జనరేషన్ ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ తెలిసిందే ఇవన్నీ ఫస్ట్ జనరేషన్ డెరివేటివ్స్. ఆల్కెలమైన్ డెరివేటివ్ యాక్రివాస్టిన్, పైపెరిడైన్ డెరివేటివ్ లోరాటిడైన్, డెస్లోరాటిడైన్. డెస్లోరాటిడైన్ అనేది యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ లోరాటిడైన్. ఈ యారో మార్క్ అందుకే గీసాను. ఫెక్సోఫెనడైన్, రుపాటడైన్, ఇబాస్టిన్, బిలాస్టిన్, మిజోలాస్టిన్ ఇవన్నీ కూడా పైపెరిడైన్ డెరివేటివ్స్ ప్లస్ సెకండ్ జనరేషన్ యాంటీహిస్టమైన్స్, H1 యాంటీహిస్టమైన్స్. కీటోటైఫిన్ అనేది సెకండ్ జనరేషన్ యాంటీహిస్టమైనే, కానీ ఎక్కువగా సెడేటింగ్ ప్రాపర్టీ లైక్ ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమైన్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని క్లాసిఫికేషన్ అయితే సెకండ్ జనరేషన్ లోనే పెట్టారు, కానీ ఫస్ట్ జనరేషన్ ప్రాపర్టీ సెడేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట కీటోటైఫిన్. ఇది కూడా పైపెరిడైన్ డెరివేటివే. నెక్స్ట్ సెట్రిజైన్, యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ హైడ్రాక్సిజైన్, అందుకే ఇక్కడ ఆరో మార్క్ పెట్టాను. లీవోసెట్రిజైన్ ఈస్ ఏ యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ సెట్రిజైన్. సెట్రిజైన్ స్పెల్లింగ్ CETIRIZIN. CETRI కాదు, TIRI, సెట్రిజైన్. సెట్రిజిన్, లీవోసెట్రిజిన్ రెండు కూడా కేటగిరీ బి డ్రగ్ కాబట్టి ప్రెగ్నెన్సీ లో సేఫ్ గా పెట్టుకోవచ్చు. లెస్ సెడేటింగ్ సెకండ్ జనరేషన్ డ్రగ్. కొన్ని సెకండ్ జనరేషన్ డ్రగ్స్ వచ్చి దే ఆర్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్, దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. లైక్ ఓలోపెటాడిన్, అజెలాస్టిన్. రెండు కూడా నాజల్ స్ప్రేస్, ఐ డ్రాప్స్ ఫార్ములేషన్స్ లో అవైలబుల్ లో ఉంది. అలర్జిక్ రైనైటిస్ కి అయితే నాజల్ స్ప్రే, అలర్జిక్ కంజంక్టివైటిస్ కి అయితే ఐ డ్రాప్స్ అవైలబుల్ లో ఉంది. ఓలోపెటాడిన్, అజెలాస్టిన్.
అటోపిక్ డర్మటైటిస్ పేషెంట్స్లో మన యాంటీహిస్టమిన్స్ కూడా పనిచేస్తుంది అనమాట. కల్ప్రిట్ ఎక్కడైనా మన హిస్టమినే కాబట్టి. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్. ఆ టేబుల్లోనే ప్రతి ఒక్క డ్రగ్ గురించి ఏవో కొన్ని 4 పాయింట్లు మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీ, ఏ జనరేషన్, ఏ కెమికల్ కంపోజిషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఏవేవి ఉంటాయి అన్ని. సో సెపరేట్గా ఇండివిజువల్ డ్రగ్కి మనం టైం స్పెండ్ చేసి ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. H2 యాంటీహిస్టమైన్స్ ఇవి కూడా ఇన్వర్స్ అగోనిస్టే అట్ ద లెవెల్ ఆఫ్ H2 రిసెప్టర్స్. అందుకే ఇవి H2 యాంటీహిస్టమైన్స్. వీటికి మెయిన్గా సిప్ ఎంజైమ్ ఇన్హిబిషన్ ప్రాపర్టీ ఉంటుంది. సో డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎక్కువ. దే బ్లాక్స్, అవి బీటా బ్లాకర్స్ యొక్క సీరం లెవెల్స్ని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ యొక్క సీరం లెవెల్స్ని పెంచేస్తుంది. హై కాన్సన్ట్రేషన్స్లో దే విల్ ఆల్సో కాజ్ CNS సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డ్రౌజినెస్, డిజీనెస్, హెడ్ఏక్. ఇవన్నీ కూడా హై కాన్సన్ట్రేషన్స్లో మాత్రమే చూస్తాం H2 యాంటీహిస్టమిన్స్కి. వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ H2 యాంటీహిస్టమైన్స్? సిమేటిడైన్, రానిటిడైన్, ఫామోటిడైన్, నిజాటిడైన్. ఇవన్నీ కూడా మెయిన్గా యాసిడ్ సెక్రీషన్ని కంట్రోల్ చేయడానికి, ప్లస్ కొంత మన అర్టికేరియా పేషెంట్స్ కూడా యాజ్ అన్ అడిటివ్ ఫర్ H1 యాంటీహిస్టమిన్ పనికొస్తుంది. సిమేటిడైన్కి కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్ ఆల్సో హ్యాస్ అన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, హ్యాస్ మోర్ యాంటీ ఆండ్రోజన్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ గైనకోమాస్టియా, రెడ్యూస్డ్ లిబిడో అండ్ రెడ్యూస్డ్ స్పర్మ్స్ కౌంట్స్ మేల్స్లో అయితే. అదే ఫిమేల్స్లో గెలాక్టోరియా. మనం చదివే ఉంటాం కాజెస్ ఆఫ్ గైనకోమాస్టియాలో సిమేటిడైన్ డ్రగ్ని. ఇదేంటి? H2 యాంటీహిస్టమైన్. It also increases the level of SSRIs, antiarrhythmics and metformin. సో ఎప్పుడైతే మనం H2 యాంటీహిస్టమైన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నామో ఈ డ్రగ్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకోవాలి. బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. నెక్స్ట్ డాక్సేపిన్. ఇది ఒక ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్. యాంటీ డిప్రెసెంట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇట్ బ్లాక్స్ పొటెంట్లీ బోత్ H1 and H2 receptors 800 times more potent than diphenhydramine. అంత పొటెంట్ గా H1 రిసెప్టార్ బ్లాక్ చేస్తుందంటే ఆబ్వియస్లీ అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ బ్లాక్ చేస్తుంది. మోర్ సెడేషన్, మోర్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్. ఓరల్ గా, టాపికల్ గా 2 ఫార్ములేషన్స్ లో అవైలబుల్ లో ఉంది. 2 కూడా కాంట్రా ఇండికేటెడ్ డ్యూరింగ్ లాక్టేషన్, ఎందుకంటే అంత సెడేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి. గ్లకోమా పేషెంట్స్ లో అవాయిడ్ చేయాలి దేన్ని, డాక్సేపిన్ ని, బికాస్ ఇట్ ఇంక్రీసెస్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్. మోనోమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ తో పాటు కూడా డాక్సేపిన్ ని ఇవ్వకూడదు. ఒక 4 పాయింట్లు సెటరీజైన్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ మెటబోలైట్ ఆఫ్ హైడ్రాక్సిజైన్. ఆల్రెడీ తెలిసిందే, సెకండ్ జనరేషన్ అన్ని ఫస్ట్ జనరేషన్ యొక్క మెటబోలైట్స్. ఇక్కడ హైడ్రాక్సిజైన్ యొక్క యాక్టివ్ మెటబోలైట్. ఇది పీక్స్ ఇన్ 1 hour, సప్రెసెస్ హిస్టమైన్ ఇండ్యూస్డ్ వీల్ ఇన్ 20 to 60 minutes. అంటే 1 hour లోపే మన హిస్టమైన్ ఇండ్యూస్డ్ వీల్స్ ని సప్రెస్ చేస్తుంది. హిస్టమైన్ కి ఇన్వర్స్ అగోనిస్ట్ గా పనిచేసి ఈ ఎఫెక్ట్ 1 day వరకు చూపిస్తుంది అనమాట. ఒక్క 10 mg టాబ్లెట్ ఇస్తే 1 hour లోపు ఇన్హిబిట్ చేస్తుంది, వీల్స్ ని తగ్గిస్తుంది, 1 day వరకు పనిచేస్తుంది. T-half వచ్చి 8 hours. స్టడీ స్టేట్ ప్లాస్మా లెవెల్స్ రీచ్ అవ్వడానికి, అచీవ్ అవ్వడానికి 3 consecutive days ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ పడుతుంది అనమాట. There is little to no tolerance after repeated doses. టాలరెన్స్ అంటే ఏంటి? సేమ్ డోస్ ఆఫ్ డ్రగ్ రిపీటెడ్ గా మళ్ళీ ఇస్తూనే ఉంటే మనకు కావాల్సిన డిజైర్డ్ థెరప్యూటిక్ రెస్పాన్స్ తగ్గిపోద్ది అనమాట. దీన్ని టాలరెన్స్ అంటాం. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? డోసేజ్ పెంచాల్సి వస్తుంది సేమ్ థెరప్యూటిక్ రెస్పాన్స్ కోసం. కానీ ఈ టాలరెన్స్ అనే ప్రాపర్టీ సిట్రిజిన్ కి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సేమ్ డోసేజ్ మనం ఇచ్చుకుంటూ ఉండొచ్చు, డోస్ పెంచక్కర్లేదు. అన్లెస్ అండ్ అంటే డిసీజ్ సివియారిటీ పెరిగితే అప్పుడు మాత్రం డోస్ పెంచాల్సి ఉంటుంది. నాట్ సిగ్నిఫికెంట్లీ మెటబోలైజ్డ్ ఇన్ లివర్. ఆల్రెడీ చెప్పాను, ఇదే యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ హైడ్రాక్సిజన్. మళ్ళీ ఇది ఫర్దర్ గా మెటబాలిజం ఏం సిగ్నిఫికెంట్ అవ్వదు కాబట్టి లివర్ డిసీజెస్ పేషెంట్స్ లో పెద్దగా డోస్ అడ్జస్ట్మెంట్స్ అవసరం లేదు. ఎక్స్క్రీటెడ్ అన్చేంజ్డ్ ఇన్ యూరిన్. సో కిడ్నీ ఫంక్షనింగ్ మాత్రం చూసుకోవాలి. ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ ఇయోసినోఫిల్ అక్యుములేషన్ ఇన్ టిష్యూస్. ప్రెగ్నెన్స్ లో ఏ డ్రగ్ సేఫో బ్రాకెట్ లో బి అని పెట్టేశా. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు డాక్సేపిన్ ఇవ్వకూడదు. ఏ డ్రగ్స్ ఇవ్వచ్చు? సెటరిజైన్ అండ్ లోరాటైడిన్ ఆర్ సేఫ్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. H1 యాంటీహిస్టమైన్స్ మన మెయిన్ టాపిక్ ప్రాపర్. ఇది అటోపిక్ డర్మటైటిస్
పేషెంట్స్లో అలర్జిక్ రైనైటిస్, అలర్జీ ఇండ్యూస్డ్ ఆస్మా ఉన్న వాళ్ళల్లో కూడా యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ బెనిఫిషియల్. ఎందుకు? బికాస్ H1 receptors have high degree of plasticity in response to diseases and drugs. Plasticity అంటే adaptability. Inflammatory diseases like atopic dermatitis ఉన్న పేషెంట్స్లో H1 receptors plasticity అడాప్ట్ అయిపోయి ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్కడ? నాసల్ మ్యూకోసా ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్లో there will be increased H1 receptor expression. So antihistamines may be beneficial in allergic rhinitis patients also. ఏ యాంటీహిస్టమిన్స్ ఏవైతే నాజల్ స్ప్రేగా అవైలబుల్ ఉన్నాయో, ఓలోపెటాడిన్, అజలాస్టిన్, అవి కూడా ఇవ్వచ్చు. ఈ H1 రిసెప్టార్స్ని ఇన్వర్స్ అగోనిజం చూపించి బ్లాక్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా మనం హిస్టమిన్ రిచ్ ఫుడ్స్ ఏవో కూడా తెలిసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క అట్రికేరియా పేషెంట్ వీల్స్తో మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలో చెప్పగలగాలి మనం. మెయిన్గా ఆల్కహాల్, రెడ్ వైన్, బీర్, చాక్లెట్స్, బ్లాక్ చాక్లెట్స్, టీ, గ్రీన్ టీ మెయిన్గా, అందుకే గ్రీన్ కలర్లో రాశాను ఇక్కడ. నట్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్, యోగర్ట్. ఫ్రెష్ ఫర్మెంటెడ్ ఫుడ్లో తక్కువ హిస్టమిన్ ఉంటుంది. అదే ఏజ్ అయ్యే కొద్దీ ఫర్మెంటెడ్ ఫుడ్లో హిస్టమిన్ లెవెల్స్ పెరిగిపోద్ది. సీ ఫుడ్స్ లైక్ ప్రాన్స్, షెల్ ఫిష్, ప్రాసెస్డ్ ఆర్ ప్రిజర్వ్డ్ మీట్ లైక్ స్టీమ్డ్ మీట్ కావచ్చు, డీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెట్టిన మీట్ కావచ్చు, ఇది తినకూడదు. ఫ్రెష్ మీటే తినాలి. ఆల్కహాల్ తాగకూడదు, కాఫీలు, టీలు తాగకూడదు. ఇంకేం తాగొచ్చు? వాటర్, ఫ్రెష్ మిల్క్, కోకోనట్ వాటర్, ఇవన్నీ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో టొమాటో, బ్రింజాల్, స్పినాచ్. మెయిన్గా వంకాయ తినొచ్చా అని ఆల్రెడీ ఎవరో ఒకరు తినకూడదు అని చెప్పున్నా మనల్ని అడుగుతూనే ఉంటారు పేషెంట్స్. తినకూడదు. బనానా, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, చెర్రీ, పైనాపిల్, పపాయ, ఇవి కాకుండా మిగిలినవన్నీ తినొచ్చు అనమాట. ఎగ్ వైట్, స్పైసెస్ లైక్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, పాప్రికా, ఇవన్నీ కూడా మ్యాస్ట్ సెల్స్ని హిస్టమిన్ రిలీజ్ చేయమని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫుడ్స్, బెవరేజెస్ తప్ప మిగిలినవన్నీ సేఫ్గా పేషెంట్స్ తీసుకోవచ్చు అనమాట. మనం ఏది కూడా ఒక్కసారి చదివితే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోలేం. మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే కానీ గుర్తుండదు. సో ప్రతి ఒక్క పేషెంట్కి కౌన్సిల్ చేసేటప్పుడు హిస్టమిన్ రిచ్ ఫుడ్స్ రివైజ్ చేసుకునే ఛాన్స్ దొరికినట్టుగానే ఫీల్ అయ్యి వాళ్ళకి ఒక్క ఫుడ్ కూడా వదిలిపెట్టకుండా కౌన్సిల్ చేయాలి. ఎంత కౌన్సిల్ చేస్తే అంత మంచి డాక్టర్లు మనం ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ప్లస్ వాళ్ళకి ఈ ఫుడ్స్ తినే అదృష్టం లేదు మనలాగా. సో కొంచెం ఎంపతి చూపించి వాళ్ళకి కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వండి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విధాన్య.